అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు మాతో కూడా ఉన్నారు. ఇప్పుడు మేము మాట్లాడుకున్న మాటల్లో దోషం ఉంటే మమ్మల్ని క్షమించండి. తదుపరి మీ యొక్క వాక్యంలోనికి వెలుచు ఉండగా మీ యొక్క ముఖాంతరంలోంచి మీ యొక్క మాటలు వినడానికి సహాయం దయచేయండి. ఇక్కడ ఉండి మాట్లాడేది సేవకుడు కాదు, కానీ వెనకాల ఉండి నడిపించేది నీవే. సమాధానంతో మీ యొక్క వాక్యాన్ని వినటానికి సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, ఆది నుండి అంతవరకు కూడా మీ యొక్క సన్నిధిని మాతో కూడా ఉంచమని, వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడే ప్రతి విధమైన సైతాను శక్తులను యేసుక్రీస్తు నామంలో లయపరుస్తున్నాం. మీ యొక్క సన్నిధిని మాతో కూడా ఉంచి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసులను మా అందరికీ దయచేసి మమ్మల్ని నడిపించమని, దీవించి ఆశీర్వదించమని, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51 వచనాలు చదువుకుందాం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. యేసు ప్రభు గురించి మనకు అన్ని విషయాలు కూడా తెలుసు, కానీ యేసు ప్రభు యొక్క మరణంలో కొన్ని విషయాలు దాగి ఉంటాయి. ఆ విషయాలను పరిశీలించడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అందరూ బాగున్నారండి? అందరూ ఇక్కడే ఉన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఒక బస్సులోనంట ఇద్దరు ఆడపిల్లలు ప్రయాణం చేస్తున్నారు. ఒకే ఒక్క సీట్ ఉంది కూర్చోవడానికి, మిగతాదంతా కూడా ఫిలప్ అయిపోయింది. సాధారణంగా ఒకటే సీటు ఉండి ఇద్దరు ఉన్నారనుకోండి, అక్కడ గొడవ జరిగిద్ది కదా. వాళ్ళిద్దరూ కూడా గొడవ పడిపోతా ఉంటే బస్ కండక్టర్ వచ్చి అన్నాడంట, ఎందుకమ్మా గొడవ పడుతున్నారంటే, నేను ముందు వచ్చానండి, నేను కూర్చుంటానంటే ఆవిడ ఒప్పుకోవట్లేదు అని చెప్పి వీళ్ళు దెబ్బలాట చెబితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, దాంట్లో ఏముందమ్మా, మీలో ఎవరు పెద్దవారో వాళ్ళు కూర్చుని, ఎవరు చిన్నవారో వాళ్ళు నుంచోండి అని చెప్పేసి అన్నాడంట. అర్థమైందా? మీలో ఎవరు పెద్దవారో వాళ్ళు కూర్చుని, ఎవరు చిన్నవాళ్ళో వాళ్ళు నుంచోమన్నారంట. ఆ బస్సు ఎక్కడ బయటకి వెళ్ళిందో అక్కడ వరకు వాళ్ళు ఎవరు కూర్చోలేదంట. ఇద్దరు కూడా నుంచునే ఉన్నారంట. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగెను. ఈ తెర గురించి మనం మాట్లాడుకుందాం. దేవాలయము అనంటే మీ అందరికీ తెలుసు, అది ఎలాగుంటుంది అనంటే, ముందు ఆవరణం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. సేమ్ మన మందిరం ఎలాగుంటుందో ఆ ప్రత్యక్షపు గుడారం లేకపోతే దేవాలయం కూడా అలాగే ఉంటుంది. యేసు ప్రభు లేకపోతే తండ్రి అయిన దేవుడు ఆయన ఇశ్రాయేల్ ప్రజలతో ఏమన్నాడంటే, నేను మీ మధ్య ఉండునట్లు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించమని ఆయన చెప్పినప్పుడు ప్రత్యక్షపు గుడారపు నమూనాన్ని దేవుడు మోషేకి చూపించాడు. ఆ నమూనా ప్రకారము ప్రత్యక్షపు గుడారం అనేది చేయబడింది. అది ఎలా చేయబడింది? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మొదటి నిబంధనకైతే సేవా నియమములను, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా, మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. అందులో సువర్ణ దోపార్తియు అంతటను
బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. హల్లెలూయా. ఇది దేవాలయం యొక్క లేకపోతే ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షపు గుడారము అని దాన్ని ఎందుకన్నారు అని అంటే, దానికి ఇలాగా సిమెంట్ గోడలు లేవు. దాన్ని చేసినప్పుడు సిమెంట్ గోడలు లేవు, అన్నీ కూడా తెరలుగానే వారు చేసుకున్నారు. హల్లెలూయా. ఆ తెర ఒక్కొక్కటి 2 అంగుళాల మందం ఉంటుందని చెప్పి చరిత్రకారులు చెప్పారు. ఆ తెర ఒక్కొక్కటి 2 అంగుళాల మందం. ఈ గోడ 4 అంగుళాల మందం, కానీ దీంట్లో సగం ఉంటుంది ఆ తెర. ఆ తెర సగం ఉంటుంది అంటే 2 అంగుళాల మందముతో ఇలాగే చేసి ఉంటుందన్నమాట. అది బయట ఉండే తెరలు. ఆ తర్వాత లోపల కూడా ఒక తెర ఉంటుంది. ఆ తెర ఎందుకు అనంటే పరిశుద్ధ స్థలానికిను అతి పరిశుద్ధ స్థలానికిను పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచే ఒక తెర ఉంది. ఎందుకని ఇక్కడ అన్ని తెరలతోనే చేశారు అని అంటే, వాళ్ళు ఐగుప్తులో నుండి బయలుదేరి కనాను దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడే ఆ తెరలు తీసుకునడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు తెరలు చేసుకున్నారు. సొలొమోను వచ్చిన తర్వాత, దేవాలయము కట్టబడిన తర్వాత ఇదంతా కూడా బంగారముతో చేయటం జరిగింది. బంగారముతో ఆ యొక్క దేవాలయాన్ని చేయటం జరిగింది. కానీ అంత గోడలన్నీ కూడా బంగారంతో చేశారు, కానీ ఆ గోడలన్నీ కూడా రాళ్లతో కట్టబడిన తర్వాత దాని మీద బంగారపు పోత పోశారు. కానీ ఈ మధ్యలో ఉండే తెర మాత్రము అలాగే ఉంచారు. మధ్యలో ఉండే తెర మాత్రం అలాగే ఉంచారు. పరిశుద్ధ స్థలానికిను అతి పరిశుద్ధ స్థలానికిను మధ్యలో ఉండే తెర మాత్రం అలాగే ఉంచారు. ఎందుకు ఉంచారు అనంటే, అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు వస్తారు అనంటే దేవుడే దిగి వస్తాడు. అందులోనికి ఎవరు వెళ్ళాలి అనంటే ప్రధాన యాజకుడు. యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వేరు. ప్రధాన యాజకుడు అక్కడే ఉంటాడు, కానీ యాజకులు చాలామంది ఉంటారు. యాజకులు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తారు. ఇక్కడ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒక్కసారి ఈ తెరలో నుంచి లోపలికి వచ్చి ఈ లోపల నిబంధన మందసం ఉంటుంది. ఆ నిబంధన మందసం మీద రక్తాన్ని ప్రోక్షించి ఆయన వచ్చేస్తాడు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఒకవేళ ఆ ప్రధాన యాజకుడు ఏదైనా తప్పు చేస్తే ఆ అతి పరిశుద్ధ స్థలంలో అక్కడికక్కడే చచ్చిపోతాడు. ఇప్పుడు అతన్ని బయటికి లాగడానికి వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? ముందుగానే వాళ్ళు నడుముకి ఒక గొలుసు పరిచర్య జరిగించడానికి ఆ తెర అవసరమై ఉన్నది కాబట్టి ఆ తెరని అలాగే ఉంచి యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఆ యొక్క పరిచర్యలు అలాగ జరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు యేసు ప్రభు సిలువ మీద మరణించిన తర్వాత జరిగిన విషయాన్ని మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. ఏమని రాయబడింది అక్కడ? అప్పుడు యేసు బిగ్గరగా కేక వీసి ప్రాణము విడిచెను. తర్వాత ఏం జరిగింది? దేవాలయపు తెర పైనుండి క్రిందికి గమనించాలి. ఇప్పుడు ఆ తెర కింద నుంచి ఎవరు చింపలేదు, పైనుంచి చింపారు. ఎవరు చింపుంటారు? అది చాలా ఒక 15 అడుగులు ఎత్తుదాకా ఉంటుందండి. 15 అడుగులు లేకపోతే 20 అడుగులు సంథింగ్ అలా ఉండొచ్చు బహుశా. ఆ యొక్క ఎత్తులో ఉన్నదాన్ని ఆ పైకి వెళ్ళి ఇలా చింపుతారు ఎవరన్నా? అసలు పరిశుద్ధ స్థలానికి ఎవరు అడుగు పెట్టలేరు. చాలామంది ఏమంటారంటే అది ఎవరైనా చింపారేమో అనుకుంటారు. కాదు, అది ఎవరు చింపారు అని అంటే దేవుడే చింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని దేవుడు చింపాడు? ఎందుకని పైనుండి ఆ యొక్క తెర చినిగిపోయింది? ఎందుకని ఆ యొక్క తెర చినిగిపోవడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ ప్రత్యక్షపు గుడారము మొదట భూమి మీద వేసినప్పుడు అది ఎక్కడ ఉంది అని అంటే, ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఒకసారి నిర్గమాకాండము 25:40 వచనం చదవండి ఒకసారి. నిర్గమాకాండము 25:40. కొండ మీద నీకు కనబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త. మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకు చూపించాడంట, కొండ మీద నువ్వు దేన్నైతే చూసావో దానినే అలాగే నువ్వు ఆ రూపంలోనే చేయమని చెప్పి దేవుడు ఆయనకి ఆదేశించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే అదే రూపంలో చేశాడు. అంటే ఈ ప్రత్యక్షపు గుడారపు నమూనా అనేది పరలోకంలో
ఉంది. ఆ పరలోకంలో ఉన్నప్పుడు మరి పరలోకంలో ఉన్న విషయాన్ని ఎవరైనా చూశారా అని అంటే ఒకసారి దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9-10 వచనాలు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఇంకా సింహాసనములు వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెర. ఇది దానియేలు చూచిన దర్శనం అండి. ఎక్కడది అని అంటే పరలోకంలో జరిగే విషయాలను దానియేలు చూశాడు. అక్కడ మీరు గమనించినట్లయితే సింహాసనములు వేయబడ్డాయి, సింహాసనములు వేయబడ్డాయి. మహావృద్ధుడొకడు కూర్చున్నాడు. ఆయన వస్త్రం ఎలా ఉందంట? తెల్లగా ఉందంట, హిమము వలె ధవలముగాను. ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? శుద్ధమైన గొర్రె ఉచ్చు వలె తెల్లగాను ఉన్నాయంట. ఆయన ఎవరై ఉంటాడు? తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. యూదులు ఎవరినైతే కొలిచారో ఆ యెహోవా దేవుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చుని ఉంటే ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు. 10వ వచనంలో ఏముందంటే అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేరు. ఎవరు పరిచారకులు? దేవదూతలే. దేవదూతలు పరిచారకులై ఉన్నారు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చడానికి గ్రంథములు తెరవబడ్డాయి. మనుషులను తీర్పు తీర్చడానికి ఆయన అక్కడ ఉన్నాడు. మీరు ఇప్పుడు గమనించండి, దేవదూతలకిను దేవుడికి మధ్యలో ఏమైనా తెర ఉందా? అక్కడ తెర ఉంటే దేవుడు కనబడ్డా కదా, తెర ఉంటే దేవుడు కనబడ్డు కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఇదే దర్శనాన్ని యోహాను కూడా చూశాడు. ఒకసారి 4వ అధ్యాయము 2-5 వచనాలు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 2-5 వచనాలు నేను చదువుతున్నా. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7. దానియేలు చూచిన అదే దర్శనాన్ని ఎవరు చూశారు? ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చూచాడనమాట. అంటే దానియేలు చూచిన అదే పరలోకాన్ని ఎవరు చూచారు అని అంటే యోహాను చూచాడు. అంటే మీరు ఇప్పుడు గమనించాలి, ప్రకటన గ్రంథాన్ని ఒకటే చదివితే మనకు అర్థం కాదండి. ఎప్పుడు కూడా మీరు గమనించాలి, ప్రకటన గ్రంథాన్ని ఒకటే చదివితే ఎప్పుడు అర్థం కాదు. ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవాలంటే దానియేలు గ్రంథాన్ని చదవాలి, జకర్యా గ్రంథాన్ని చదవాలి, యెహెజ్కేలు గ్రంథాన్ని చదవాలి, యెషయా గ్రంథాన్ని చదవాలి. ఇన్ని గ్రంథాలు చదివితే కానీ ప్రకటన గ్రంథం మనకు. నాకు కలిగిన ఆశ్చర్యం ఏంటంటే యోహానికి చదువులేదు, యోహానికి చదువులేదు. ఆయన వేలుముద్ర మన భాషలో చెప్పాలంటే ఆయనకి చదువులేదు. ఇదంతా ఎవరు రాశారంటే ఆయన పద్మాస దీపంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెబుతూ ఉంటే ఇంకొకరు రాశారు. ఇటువంటి చదువు లేని ఒక వ్యక్తి ఎవరు కూడా కనుగొనలేని ఒక గొప్ప గొప్ప మర్మాలని ఆయన రాశాడు. ఎవరు రాయించారు ఆయనతో? ఎవరు రాయించారు? యేసు ప్రభు, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి ఆ విషయాలన్నీ కూడా రాయించారు. అంటే ఇక్కడ విషయాలు మనం ఎందుకని చెప్తున్నాం అంటే ఇక్కడ కూడా మీరు గమనిస్తే దేవుడికి సింహాసనం మీద ఉన్న తండ్రికిను తన ఎదుట ఉన్న పెద్దలకు ముందు ఏదైనా తెర ఉందా అంటే ఏ తెర లేదు. అంతేకాకుండా సింహాసనం ఎదుట ఉన్న ఆ వ్యక్తికి ముందు 7 దీపాలు ప్రజ్వలించుచున్నాయి అని అన్నారు. ఎన్ని ద్వీపాలు? 7 ద్వీపాలు. అలాగే మనం హెబ్రీ పత్రికలో మనం చదువుకున్న ప్రకారము అతి పరిశుద్ధ స్థలములో సువర్ణ దీపోపార్తి ఉంటుంది.
దీపస్తంభము అంటారు దాన్ని. దానికి 7 దీపాలు ఉంటాయి. ఎన్ని దీపాలు? 7 దీపాలు. అవుతుందా? ఆ పరలోకంలో ఉన్న విషయాన్నే ప్రత్యక్ష గుడారంలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలన్నీ నేను ఎందుకని చెప్తున్నానంటే, పరలోకంలో అతి పరిశుద్ధ స్థలానికిను పరిశుద్ధ స్థలానికిను మధ్యలో తెర లేదు, కానీ భూమి మీద మాత్రమే ఆ తెర ఉంది. ఎందుకని ఉంది అని అంటే, మనుషుడు పాపము చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీయులు కూడా ఆ దినాలలో దేవుడు ఎవరో మాకు తెలియదని చెప్పి ఒక దూడను ఏర్పరచుకుని, ఇదే మాకు యెహోవా, ఐగుప్తుల నుండి బయటికి తీసుకొచ్చిన యెహోవా ఇదే అని చెప్పి దానిని ఆరాధించడం మొదలుపెట్టారు. వెంటనే దేవుడికి కోపం వచ్చింది. నేను మీతో రాను అని చెప్పి ఆయన చెప్పాడు. మోషే బతిమలాడితే, నువ్వు రాకపోతే మేము వెళ్ళము అని చెప్పి మోషే బతిమలాడితే, అప్పుడు ఆయన అంటాడు, నేను రాను కానీ నా దూతను మీకు పంపిస్తాను అని చెప్పి, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుందని చెప్పి ఆయన చెప్పాడు. ఆ సన్నిధి ఏమిటి అంటే ప్రత్యక్షపు గుడారము. ఆ ప్రత్యక్షపు గుడారాన్నే వాళ్ళు తదుపరి సంవత్సరాలలో, తదుపరి తరాలలో వాళ్ళు దేవాలయముగా కట్టుకున్నారు. ఇప్పుడు మనం కట్టుకునే చర్చిలన్నీ కూడా ఆ యొక్క ప్రత్యక్షపు గుడారపు నమూనాలోనే ఉంటాయి. అయితే ఆ యొక్క తెర ఎక్కడ చిరగబడింది, ఎక్కడ చినిగిపోయింది అని అంటే, యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించాడో, యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో మరణించాడో అప్పుడు ఆ తెర చినిగిపోయింది. అది పైనుండి క్రిందకి చినిగింది, కింద నుంచి పైకి చిరగలేదు. అది పైనుండి క్రిందకి చిరిగింది. కారణం ఏమిటి అంటే, దాన్ని చింపిన వాడు ఎవరు అని అంటే దేవుడే. ఎందుకని చింపాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడనదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. గమనించండి, హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు అనంటే, యేసు ప్రభు మనకు ఒక మార్గమును స్థిరపరిచాడు, మనకు ఒక మార్గమును ఉంచాడు. అది నూతనమైనది, జీవము గలది. ఆ మార్గం ఏమిటి అనంటే, ఆయన శరీరము అను తెర ద్వారా ఎక్కడికి మనం ప్రవేశించుచున్నాము? ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ తెర ఎందుకని చినగబడింది అనంటే, ఈ తెర ప్లేస్లో దేవుడు ఎవరిని ఉంచాడు అనంటే, యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఉంచాడు. ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా తండ్రి దగ్గరికి వెళ్ళే అధికారము ఉంటుంది. అందుకని ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పి ఆయన యోహాను సువార్తలో చెప్పాడు. గమనించాలి, ఆయన ఈ పరిశుద్ధ స్థలమునకును అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెరను తీసివేసి ఆయన యొక్క శరీరాన్ని పెట్టాడు. ఆయన యొక్క శరీరాన్ని పెట్టాడు. అది ఆ శరీరం పెట్టడం వల్ల ఆ అతి పరిశుద్ధ స్థలములో ఏదైతే ఉందో, పరిశుద్ధ స్థలానికి వచ్చి చూచే వారికి ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా కనబడటం మొదలుపెట్టినాయి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో ఉన్న తెరలాంటి తెర, దేవాలయంలో ఉన్న తెరలాంటి తెర ఇప్పుడు మనకు లేదు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారో, వారి హృదయాలు ఆయన యొక్క వాక్యము ద్వారా శుద్ధిపరచబడ్డాయి. కాబట్టి వారు ధైర్యముగా పరిశుద్ధ స్థలమునకు రావడానికి ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఆయన శరీరము సిలువలో ఉందా, లేకపోతే సమాధిలో ఉందా, పరలోకంలో ఉందా? ఆయన శరీరము సిలువ మీద ఉందా, సమాధిలో ఉందా, పరలోకంలో ఉందా? ఎస్, ఆయన శరీరం ఎక్కడుంది? ఇప్పుడు పరలోకంలో ఉంది. ఆయనకు ఒకే ఒక్క శరీరం ఉంది. ఆ శరీరమే సిలువనెక్కింది, ఆ శరీరమే అక్కడ మరణించింది, ఆ శరీరమే సమాధిలోనికి వెళ్ళింది, ఆ శరీరమే సమాధిలో నుండి బయటికి వచ్చింది. అయితే ఆ శరీరాన్ని మనం 2 భాగాలు చేస్తున్నాం. ఒకటి భూ సంబంధమైన శరీరము, సిలువ మీదకి ఎక్కిన శరీరము. రెండోది పునరుద్ధానమైన
శరీరము. గమనించాలి, యేసు ప్రభు అతి పరిశుద్ధ స్థలంలో తెరలాగా నిలబడింది సిలువ మీద వేయబడిన శరీరంతో నిలబడ్డాడా, లేకపోతే పునరుద్ధానమైన శరీరంతో నిలబడ్డాడా అని ఆలోచన చేస్తే, ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి, దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు కాబట్టి, ఆయన పరిశుద్ధమైన పునరుద్ధానపు శరీరముతోనే మన కోసము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పునరుద్ధానపు శరీరం అనే తెర ద్వారా మనము లోపలికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న ప్రతి బలహీనత ఎప్పుడూ కూడా ఇక పని చేయదు. మనలో ఉన్న పాప స్వభావం ఇప్పుడు ఎప్పటికీ కూడా పని చేయదు. మనలో ఇక భయము అనేది పని చేయదు. నేను ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా? ఆ పునరుద్ధాన బలం మీలో ఉంటే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ దెయ్యానికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ సాతానికి మీరు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ఆ సాతాను తనను చితక త్రొక్కినవాడు నా ప్రభు. ఎందుకు సాతానికి భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది? సాతాను మనల్ని చంపేస్తుందా? మన ప్రాణాలను తీసేస్తుందా? మనల్ని ఏమన్నా నరకానికి తీసుకుని వెళ్ళిపోతుందా? యేసు ప్రభు యొక్క వాగ్దానాలు మనకు లేవా? యేసు ప్రభు యొక్క గొప్పతనం మనకు లేదా? ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మీరు గమనించాలి, పౌలు ఏమంటున్నాడంటే, నాకు ఇంకా పునరుద్ధాన బలం వచ్చేసింది అని పూర్తిగా చెప్పట్లేదు. ఆ పునరుద్ధాన బలము మనలో ఎప్పుడు పూర్తిగా వస్తుంది అని అంటే, మనం ఎప్పుడైతే పరలోకానికి వెళ్తామో అప్పుడు మనకి పూర్తిగా దాన్ని పొందుకుంటాం. కానీ ఇక్కడ ఉండగానే మనము ఆ పునరుద్ధాన బలములో ఎదుగుతూ ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడంటే, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనైనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునొకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా రెస్పాండ్ అనేది అవ్వకపోతే నేను అమ్మ వందనాలు మీరు చర్చికి వెళ్తారా అంటే వెళ్తావులే అని అన్నది. వెళ్తావులే అని చెప్పేసి అంది. అంటే మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు, దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తాడు, మీరు ఆయన వాక్యంలో నమ్మకంగా ఉండండి, ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండండి, మీ యొక్క సేవకుడికి నమ్మకంగా ఉండండి చెప్పేసి వస్తూ ఉంటే, ఏందయ్యా ఏంటి ఏసయ్య అంటున్నావు, ఏసయ్య అన్నీ తీర్చేస్తాడు అంటున్నావు, నా జీవితంలో ఎన్ని నష్టాలు జరిగినాయో తెలుసా మీకు? తనకున్న ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు. తనకున్న ఎన్ని ఎకరాల్లో చెప్పింది ఆ ఆస్తి అంతా కూడా పోయింది. ఇంకా ఉట్టి మనుషులు మేము ఉన్నాం. మా ఆయనకి ఒంట్లో బాగాలేదు, నాకు కూడా ఒంట్లో బాగాలేదు, మేము కూడా అనారోగ్యంతోనే ఉన్నాము అని అంటే, అప్పుడు నేను ఆవిడతో ఆ మాట చెప్పలేదు. కానీ నేను ఒకటే మాట అన్నాను, అమ్మా ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా పరలోకం మనకు వచ్చింది అని అంటే మనకంటే గొప్ప అదృష్టవంతులు భాగ్యవంతులు ఇంకెవరు లేనేలేరు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఏమన్నాడో తెలుసా? నేను ఆ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నాకున్న వాటినన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాను, పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఆ రోజుల్లో పౌలుకున్న ఆస్తి ఇంచుమించు 500 కోట్ల రూపాయలు అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. ఎన్ని కోట్లండి? 500 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తారు. మరి అంత ఆస్తి ఉన్న ఆయన ఎందుకంటే డేరాలు కుట్టుకున్నాడు అని అంటే, యూదులకున్న ఒక విధానం ఏమిటి అంటే, ఎంత ఆస్తి ఉన్నా వాళ్ళు కష్టపడి బ్రతుకుతారు, రోజు కూలికి వెళ్తారు. వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా సరే ఆ పని చేసుకుని బ్రతకటం అనేది వారికున్న అలవాటు. అయితే తనకున్న 500 కోట్ల ఆస్తిని, తనకున్న ఆస్తినంతటిని కూడా దేనికోసం ఇచ్చేశాడు అని అంటే ప్రభువు కోసం ఇచ్చేశాడు. తనకున్న ఆస్తిని అంతటిని కూడా ఆయన ఎలాగ ఎంచుకున్నాడు అని అంటే పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. దేనితో సమానంగా ఎంచుకున్నాడు? పెంటతో సమానంగా. అంటే ఈ పెంట అంటే మీకు తెలుసు కదా, బాత్రూంలో మనం వదిలేసి వచ్చేస్తాం చూడండి, దాన్ని ఎవరైనా నెత్తి మీద పెట్టుకుంటారా? దాన్ని ఎవరైనా మన కుర్చీ పక్కన పెట్టుకుంటారా? దాన్ని ఎవరైనా మన ఇంట్లో పెట్టుకుంటారా?
మన ఆస్తి గురించి, మనకున్న వాటిని గురించి పౌలు ఏమంటున్నాడంటే, వాటిని నేను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను, అంతేగాని వాటిని విడిచిపెట్టేశాడని చెప్పలేదు. దాన్ని ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాడు అని అంటే, దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి ఆయన ఇష్టపడి. నేను ఈ విషయాలన్నీ ఎందుకని చెబుతున్నానంటే, ఈ తెర చినిగిపోయింది ఎప్పుడో. ఈ తెర చినిగిపోయి ఆ యొక్క ప్లేస్లో ఎవరిని ఉంచాడు అని అంటే, దేవుడు పునరుద్ధానుడైన యేసు ప్రభువుని ఉంచాడు. ఆయన ఉండగా మనము ఎందుకు భయపడాలి? ఆ యేసు ప్రభువే మనతో ఉండగా మనము ఈ లోకానికి ఎందుకు భయపడాలి? ఈ లోకంలో ఉన్న వాటికి ఎందుకు మనము లోబడిపోవాలి? గమనించాలి. ఆ పునరుద్ధాన బలం ఎంత గొప్పదనంటే, మనకున్న వాటిని వదిలివేయడానికి కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదు. నేను చాలా రోజుల క్రితం ఒక కథను విన్నాను. ఏంటి అని అంటే, ఒక అతను అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అతనికి కొన్ని రాళ్ళు కనిపించినాయి. అడవుల్లో కనిపిస్తే ఇదేదో విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి ఒక 50-60 రాళ్ళు తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. భలే ఉన్నాయి, మెరుస్తున్నాయి ఆ రాళ్ళు అని చెప్పేసి బ్యాగ్లో పెట్టుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత కాలువ పక్కన ఒక మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు ఉంటే ఆ చివరిన ఎక్కడో ఒక మామిడి పండు ఉంది. ఆ మామిడి పండు కావాలని చెప్పేసి తనకు ఆకలిగా ఉందని చెప్పేసి తను తీసుకున్న ఆ రాళ్ళను తీసుకుని ఇసురుతున్నాడు. ఆ యొక్క పండుని కొట్టడానికి ఇసురుతున్నాడు. అలా ఇసిరాడు. అతనుకున్న రాళ్ళన్నింటిలో కూడా ఇసిరాడు, కానీ ఒక్క రాయి కూడా దానికి తగలలేదు. చివరికి 5 రాళ్ళు, 4 రాళ్ళు, 2 రాళ్ళకు వచ్చేసినాయి. ఇంకా 2 రాళ్ళే ఉన్నాయి. ఈలోపు ఇంకొక ఆయన ఆ దారుకుండా వెళ్తే అతని చేతిలో ఆ రాయిని చూసి, ఎంత ఉంది ఆ రాయిని చూసి అతని దగ్గరకు వచ్చి, బాబు ఈ రాళ్ళు నీకు ఎక్కడ దొరికినాయి అని అంటే, పలానా చోట నాకు దొరికినాయి అంటే, ఈ రాళ్ళు ఏంటనుకుంటున్నావు అని అంటే, ఏంటి అని అడుగుతాడు. వీటిని వజ్రాలు అని అంటారు. ఏమంటారు? వజ్రాలు అంటారు. ఈ ఒక్కొక్క వజ్రము 400 కోట్లు ఉంటుంది. ఎన్ని కోట్లు? 400 కోట్లు ఉంటుంది. ఈ 2 వజ్రాలు నాకు ఇస్తావా? నీకు 800 కోట్లు ఇచ్చేస్తాను అని అన్నాడంట. ఆ 800 కోట్లు వచ్చిన దానికంటే కూడా అతను బాధపడేది ఏంటంటే, ఎన్ని పోయినాయి, ఎక్కడ పడిపోయినాయి, ఎన్ని కాలంలో పడిపోయినాయి. ఎక్కడ పడిపోయినాయి? కాలంలో పడిపోయినాయి. మన చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదండి. మన చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఎప్పుడు తెలిసిద్దంటే, తెలిసే రోజు ఒకరోజు వస్తుంది. గమనించండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటారు, ప్రభువా నేను మా యొక్క ప్రయాణం చాలా సంతోషంగా జరగాలి అని చెప్పి. లేకపోతే ఏదైనా వ్యాపారం చేసినప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటారు, ఈ యొక్క వ్యాపారంలో మాకు విజయాలు రావాలని. లేకపోతే ఇంకేదైనా పని చేసుకుంటున్నప్పుడు ప్రార్థన చేసుకుంటారు, నాకు ఎటువంటి అనారోగ్యము రాకుండా ఉండాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటారు. మీరు చేసిన ఆ ప్రార్థనకి దేవుడు జవాబుగా మీకు ఎటువంటి అపాయము కలగకుండా చేస్తాడు. మీరు దాన్ని ఎప్పుడైనా గమనించారా? నేను రాత్రే చెప్పాను ఒక విషయం. ఏం చేయనంటే, పైడిచింతపల్లిలో 2 పిల్లలు చెరువులో పడి చనిపోయారు. 2 పిల్లలు చెరువులో పడి చనిపోయారు. గమనించాలి, వాళ్ళు ఎప్పుడు వెళ్ళే రోడ్డే అది, వాళ్ళు ఎప్పుడు తిరిగే ఆ చెరువే అది. కానీ ఒకానొక సందర్భంలో వాళ్ళిద్దరూ కూడా ఒకేసారి చెరువులో పడి చనిపోయారు. అటువంటి కాపుదల మీకుందా? నేను చెప్తాను, నాకుంది. అది జరిగినప్పుడు నా గుండెల్లో ఒక రకమైన బాధ కలిగింది, ఒక రకమైన కృతజ్ఞత భావం కలిగింది దేవుని ఎడల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి కాపుదల మీకుందా? ఆ రోజున కనుక వాళ్ళు ఎవరైనా ఒకరు పైకొచ్చి గట్టిగా అరుచుంటే రెండో వ్యక్తి కూడా కాపాడబడేవాడే. ఒక వ్యక్తి పడిపోయాడని చెప్పేసి ఇంకొక వ్యక్తి కూడా వెళ్ళి కాపాడడానికి వెళ్ళి, చిన్నపిల్లడు ఏం కాపాడతాడు, కానీ తెలియదు అన్నయ్యో తమ్ముడో పడిపోతున్నాడని చెప్పేసి వెళ్ళి ఇతను కూడా వెళ్ళిపోయాడు. ఒక్క విషయం, ఆ సందర్భంలో ఒక చిన్న ఆలోచన దేవుడిచ్చుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది మనకి. అటువంటి కాపుదల దేవుడు మీకు ఇవ్వలేదా చాలాసార్లు? అటువంటి విధానము దేవుడు చాలాసార్లు మీకు ఇవ్వలేదా? అవి చేతిలో మీ దగ్గర ఉన్నప్పుడే మీరు గుర్తించండి. మీకేదో ఇప్పుడేదో నష్టం కలుగుతుందనో, లేకపోతే ఇప్పుడేదో బాధ కలుగుతుందనో, ఇప్పుడేదో ఆవేదన కలుగుతుందనో మీరు ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఎన్నిటినో ఆపు చేసి 1-2 శ్రమలని దేవుడు మనకు అనుమతిస్తూ ఉంటాడు. ఈ 1-2 శ్రమలను ఎందుకని అనుమతిస్తూ ఉంటాడంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పించడానికి
దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క శ్రమలను బట్టి మనం కృంగిపోవలసిన అవసరం లేదు. ఏ యొక్క శ్రమనైనా సరే దేవుడు తిరిగి మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏమిటి అని అంటే, ఆయన ఇంకా సజీవముగా మనలోనే, ఈ యొక్క సంఘములోనే, ఈ యొక్క మందిరములోనే ఆయన జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధాన బలము ఎంత గొప్పది అని అంటే, పౌలు అంటున్నాడు, నా ఆస్తి అంతా కూడా ఇచ్చేసినా కానీ అది తక్కువే ఆయన బలం ముందు. నాకున్న ప్రాణాన్ని ఇచ్చినా సరే అది తక్కువే ఆయన ముందు. ఆయన బలము అంత గొప్పది, ఆయన బలము అంత గొప్పది. ఆ యొక్క బలాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంతమంది మనం ప్రయత్నం చేస్తున్నాం? ఎంతమంది మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం? దేవునిలో బలపడడానికి సిద్ధంగా ఉన్నాం? దేవునిలో ముందుకు కొనసాగడానికి మనం సిద్ధంగా ఉన్నాం? నేను ఈ యొక్క సాక్ష్యాలు చెప్పించడమే కానీ, వాక్య పరిచర్యకి కొంతమందిని పిలవడే కానీ ఎందుకని చేస్తున్నానంటే, ఒకవేళ నేను ఒకవేళ మీకు అర్థం కావట్లేదేమో, బయట వచ్చి చెప్తే ఒకవేళ అర్థమవుతుందేమో అనే ఒక ఆలోచన నాలో వచ్చింది. దేవుడు ఆ భారాన్ని ఇచ్చాడు. ఒకవేళ నేను చెప్పే మాటలు మీకు అర్థం కావట్లేదేమో, ఒకవేళ నేను చెప్పే మాటలు మీరు రీచ్ అవ్వలేకపోతున్నారేమో అనే ఉద్దేశంతో బయట నుంచి కూడా నేను రప్పించడానికి సిద్ధంగా ఉన్నాను. కారణం ఏమిటి అంటే, ఒకవేళ మీరు విశ్వాసం ఉంచితే, మీరు నమ్మకం ఉంచితే, మీరు దేవుని సన్నిధిలో యేసు ప్రభువు నందు నమ్మకం ఉంచితే, దేవుడు సమస్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడూ ఒకే ప్లేస్లో దేవుడు మనల్ని ఉంచడు. ఒకే స్థాయిలో దేవుడు మనల్ని ఉంచడు. ఒక్కొక్కసారి డబ్బు మనకి అహంకారాన్ని నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి డబ్బు మనకి భయాన్ని నేర్పిస్తుంది. ఒక్కొక్కసారి ఈ లోకపు ఆశీర్వాదాలు మనల్ని దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళిపోయేలాగా ప్రేరేపిస్తాయి. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలము నుంచి పూర్తిగా వైదొలిగేలాగా ఈ లోకపు ఆశీర్వాదాలు కొన్ని చేస్తాయి. దాని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నా కొన్ని సందర్భాలలో దేవునికి విరోధంగా నడుచుకోవడం వల్ల, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం వల్ల, దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని మనం కలిగి ఉండటం వల్ల కొన్ని సందర్భాలలో మనం కలిగి ఉన్న ఆశీర్వాదాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. అటువంటి సందర్భంలో దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ, ఆయన సన్నిధిలో మనము గోజాడితే, ఆయన సన్నిధిలో మనము ఆయన చిత్తానుసారంగా నడిపించబడడానికి మనం ఇష్టపడితే, తిరిగి దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆయన యందు మనం లక్ష్యం ఉంచుతాం. మన అపోస్తుడైన పౌలు ఏ విధంగా అయితే పునరుద్ధానపు శరీరం మీద, పునరుద్ధానపు బలం మీద ఆధారపడి తన యొక్క జీవనాన్ని కొనసాగించాడో, మనము కూడా అట్టి వారముగా ఉండాలి అని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాడు.